హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.7% ఓటింగ్ రికార్డ్ అయింది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. హర్యానా ఎన్నికల్లో తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లో ఓటేశారు. మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సిర్సాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో, కేంద్ర మంత్రి కృషన్ పాల్ గుర్జర్ ఫరీదాబాద్లో ఓటు వేశారు. ఇక భారత సంపన్న మహిళ స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై వచ్చి ఓటేయడం అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్ డబుల్ మెడల్ విజేత స్టార్ షూటర్ మను బాకర్ గజ్జర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది. ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. బీజేపీ నేత రెజ్లర్ బబితా పొగట్ చర్కీ దాద్రిలో, అలాగే యోగేశ్వర్ దత్ సోనీపత్లో ఓటు వేశారు. చర్కీ దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పొగాట్ ప్రజాస్వామ్య పండగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను గౌరవించే పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.